శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలకు మించిన పౌష్టికాహారం మరొకటి లేదని, ప్రతి తల్లులు పుట్టిన వెంటనే బిడ్డకు మురుపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వై లక్ష్మి, మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ కాశీనాథ్లు పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సర్పవరం ఐసీడీఎస్ కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి వై లక్ష్మి సదస్సుకు అధ్యక్షత వహించడం జరిగింది. సిఈడిపిఓ తల్లులను ఉద్దేశించి తల్లిపాల బిడ్డకు ఇవ్వటం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి, తెలివితేటలు, నైతిక విలువలుంటాయని, అదేవిధంగా తల్లులకు కూడా తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉంటుందని వివరించారు. తల్లిపాల వారోత్సవాల మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ కాశీనాథ్ తల్లులను ఉద్దేశించి తల్లిపాలు బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వాలని, సరైన పోషణ తీసుకోవాలని, తద్వారా తల్లిపాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. అంతేకాకుండా తన బిడ్డకు ఇవ్వగానే వేరే బిడ్డకు కూడా తల్లిపాలు ఇవ్వాలంటే కాకినాడ జీజీహెచ్ మిల్క్ బ్యాంక్లో ఇవ్వవచ్చని, ఆ పాలు తల్లిపాలు అందని పిల్లలకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా జీజీహెచ్ మిల్క్ బ్యాంక్ కోఆర్డినేటర్ మాధవ్ తల్లిపాల ప్రాముఖ్యత చెప్తూ WHO అంచనా ప్రకారం 1 సంవత్సర కాలంలో సుమారు 10 మిలియన్ల పిల్లలకు తల్లిపాలు లేక చనిపోతున్నారని చెప్పడం జరిగింది. కావున ప్రతి తల్లి తన బిడ్డకు పాలిస్తూ మిగిలిన పాలు మిత్రబోతకు డొనేట్ చేయడం, ఏ బిడ్డ కూడా తల్లిపాలు లేక మరణించడం ఉండదని చెప్పిన్నారు. ఈ మీటింగ్ సూపర్వైజర్స్ ఎన్ పద్మశ్రీ, కె విజయలక్ష్మి, డి మణి, డి సింహాచలం, అన్నపూర్ణ, అంగన్వాడీ వర్కర్స్, సర్పవరం గ్రామంలో ఉన్న గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. మా అదృష్టం ఏంటంటే కాశీ గారికి ఫోన్ చేసి మా డైరెక్టర్ సార్ వస్తున్నారని చెప్పారు. ఇంకా నిజంగా ఇలాగ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అంగన్వాడీ వర్కర్స్ కి మంచి మెసేజ్ వెళ్తుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ప్రతిక్షణం ఆ తల్లులకి ఎప్పుడు కూడా వెళ్ళినట్టు ఉంటారు. కాబట్టి ఎవరైతే 3వ త్రైమాసంలో ఉన్నారో, 6, 7, 8, 9 నెలల్లో ఉన్న గర్భిణీలకి ఈ మెసేజ్ పాస్ ఆన్ చేసి ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా పుట్టిన వెంటనే మురుగుపాలతో పాటు 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇచ్చి వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి తోడ్పడతారు, మంచి పునాది వేస్తారని నేను ఆశించాను సార్. దాని ప్రకారం తమకు రావడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమంలో మాకు 205 అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు సార్. 205 అంగన్వాడీ వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఆదాని ఫౌండేషన్ నుండి కూడా వాలంటీర్స్ వచ్చి ఉన్నారు సార్. అలాగే మా సూపర్వైజర్స్ ప్రజెంట్ 9 సెక్టర్స్ సార్. 9 సెక్టర్స్ లో మాకు ఇప్పుడు ఉన్నది 5 సూపర్వైజర్లు, 4 అటెండ్ అయి ఉన్నారు సార్. వీరందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చి మాకు మంచి సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏదైతే ఉందో, మామూలుగా మీరు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, అలా అనుకోవచ్చు. తల్లుల కోఆపరేటివ్ సొసైటీ. మిల్క్ బ్యాంక్ ఎక్కడి నుంచి మిల్క్ ప్రొడ్యూస్ చేయలేదు. తల్లులు పాలిస్తేనే ఆ పిల్లలకి పాలు అందిస్తాం. మా ప్రయత్నం వల్ల ఏంటంటే మిల్క్ బ్యాంక్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాదు. తల్లులు తమ బిడ్డలకి పాలు డైరెక్ట్ గా అందించాలి. ఇంకో విషయం ఏంటంటే, చేపలు దేంట్లో ఉంటాయి? నీళ్లలో ఉంటాయి. ఒక చేప పోయి ఇంకో చేపని నీళ్ళంటే ఏమిటి అని అడిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే మీరంతా తల్లుల దగ్గరకు వచ్చి తల్లుల గురించి చెప్పడం కూడా ఒక విధంగా హాస్యాస్పదం. ఎందుకంటే మీరంతా కూడా హెల్త్ వర్కర్స్, మీరంతా మదర్స్. మీరు పాలు పట్టి మీ పిల్లలకి పట్టి తర్వాత అందరి ఇళ్లకి వెళ్లి పట్టించి మీరు వచ్చిన అనుభవజ్ఞులు మీరు.